అస్సలాము అలైకుం. ఈరోజు పిల్లల కోసం నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. నా స్టైల్లో పక్కా కొలతలతో చేసి చూపిస్తా. పదాం పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రెడ్ హల్వా నచ్చని వాళ్ళు ఎవరుంటారు కదక్క. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే స్వీట్ అన్న ఇది. ముస్లిం పెళ్లిళ్ళలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారప్ప ఇది. అబ్బో, గోడంబి, కిస్మిస్, కర్బూజా విత్తనాలు ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చక్క. మన నిజాం కిచెన్ స్టైల్లో 60 మందికి సరిపడా పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా చేస్తున్నానన్న. వీడియో చివరి వరకు చూడండి అప్పు. ముందుగా మనం 12 పెద్ద బ్రెడ్లను తీసుకుందామన్నా. బ్రెడ్ పైన భాగం అంతా తీసేసి ఇలా కోసుకోవాలక్క. తర్వాత కడాయి పెట్టి 3 లీటర్ల ఆయిల్ అయితే వేసుకుందామప్ప. ఆయిల్ వేడైందకు మనం కట్ చేసిన బ్రెడ్ ముక్కలండి ఇందులో వేసుకుందామన్నా. బ్రెడ్ ముక్కలు మాడకుండా బ్రౌన్ కలర్ లో వచ్చేలా వేయించుకుందామక్క. ఇలా మిగిలిన ముక్కలన్నీ కూడా ఇలాగే చేసుకుందామప్ప. చక్కెర పాకం కోసం పెద్ద లగానైతే పెట్టుకుందామక్క. కూర్చోందిలే. దీంట్లో 12 లీటర్ల నీళ్లు పోసుకుందాం. తర్వాత 4 కేజీల చక్కెరని నీళ్ళల్లో వేసుకుందామప్ప. చక్కెర నీళ్లు బాగా కలిసేలా ఒకసారి కలయబెడదామక్క. ఇది గులాబ్ జామ్ పాకం లాగా మందంగా ఉండకూడదక్క, కొద్దిగా పల్చగానే ఉండాలను. మనం సరిపోయే పాకం రెడీ అయింది. ఇక దింపేసుకుందాం. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామక్క. ముందుగా కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడైనాక 1/2 కేజీ గోడంబిని వేసుకుందామకు. మీకు కావాలనుకుంటే నెయ్యిలో కూడా వేసుకోవచ్చక్క. చిన్న మంటపై మాడకుండా బంగారు కలర్లో వచ్చేదాకా వేయించుకుందామన్నా. తర్వాత 1/4 కేజీ ఎండు ద్రాక్షను కూడా ఇలాగే వేయించుకుందాం. ఇవేంటి ఆయిల్లో వేసినాక గోలిగుండులాగా వచ్చినాయి అనుకుంటున్నారా? ఇవి ఆయిల్లో వేసి ఇలాగే వస్తాయిక. మళ్ళా కర్బూజా విత్తనాలు కూడా వేయించుకుందామప్ప. ఇది కూడా మాడకుండా చూసుకుందామప్ప. మళ్ళా పాకాన్ని పొయ్యి మీద పెట్టి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని పాకంలో వేసుకుందామన్నా. ఈ బ్రెడ్ అంతా పాకంలో మునిగేలా తిప్పుకుందామక్క. మళ్ళా 1 లీటర్ గట్టి పాలను కూడా ఇందులో వేసుకుందామన్నా. పాలు బదులు మీరు క్రీమ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఒకసారి తిప్పుదామన్నా. మళ్ళా 1/2 కేజీ స్వచ్ఛమైన నెయ్యిని వేసుకుందామక్క. అబ్బా, నెయ్యి వేస్తుంటేనే ఏం వాసన వస్తుందప్ప. మళ్ళా ఇదంతా ఒకసారి కలిపెడదామన్నా. ఇంకా సువాసన రావడానికి 50 గ్రాముల యాలక్క బుడ్ల పొడిని కూడా ఇందులో వేసుకుందామన్నా. మళ్ళా కూడా తిప్పుదాంకా ఒకసారి. భయ్యా ఏంటి ఇన్నిసార్లు తిప్పుతున్నాడు అనుకున్నారా? అన్నీ బాగా కలిస్తేనే కదక్క బాగా వచ్చేది. బ్రెడ్ గడ్డలు కాకుండా మెత్తగా వచ్చే వరకు కలుపుకుందామక్క. ఇంకేముంది, డ్రై ఫ్రూట్స్ వేస్తే అయిపోయా. బ్రెడ్ హల్వా రెడీ. ఇక దింపేసుకుందాం. బా, చూడన్నా, దగ్గరగా ఉండి చేసినోనికే నోరు ఉడుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో, చూస్తా అంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అన్న ముస్లిం పిల్లలు చేసేది బ్రెడ్ హల్వా. మీరు కూడా మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకి ఇలాగే పక్కా కొలతలతో ఫాలో కాండి. అన్నా ఎట్లుందన్నా స్వీటు? అద్భుతం అన్న. ఎవరు నా చేసింది ఇది? నేనే చేసిన పిల్లల కోసం. పరిగుందనా, థ్యాంక్స్ నా. భలే చేయండి అన్న. ఇట్లాంటివి బాగా చేయాలా, అందరికీ పెట్టాలా. దీంట్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 10 మంది కాదు 100 మందికి పెట్టండి. ఏదన్నా కానీ
ధర్మం చేయండి. ఓకే అన్న. ఓకే.